ఇక్కడ జరుగుతున్న ప్రత్యంగిర హోమం అంటే అసలు ప్రత్యంగిరాదేవి ఎవరు అని చాలా మందికి డౌట్ వస్తుందండి. ప్రత్యంగిరాదేవి ఎవరంటే మనకి నరసింహస్వామి ఉగ్ర రూపం ధరించినప్పుడు హిరణ్యకశిపుడు చనిపోయి ఆయన వేళలోకి వెళ్ళిన రక్తం వలన రక్తంతో చీల్చినప్పుడు ఆయనకి అందులో ఒక రాక్షస స్వభావం ఉగ్ర రూపం వస్తుంది. అది ఎంతప్పటికీ శాంతించకపోతే అప్పుడు దేవతలందరూ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంలో ఉద్భవించిన అమ్మవారే 3 శక్తులతో కలుస్తారు. ఎవరు? వారాహి దేవితో కలిపి అంటే మహాచండీ అవతారంతో ఈవిడ ప్రత్యంగిర అమ్మవారు ఉద్భవిస్తారండి. ఆ ప్రత్యంగిర అమ్మవారు శూలిని దుర్గని తీసుకొని శరభేశ్వరుడితోటి చేసి ఆయన యుద్ధం చేసి అప్పుడు నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపజేస్తారండి. అది ఆ ప్రత్యంగిర అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే చాలా లాభాలు ఉన్నాయండి. అంటే ప్రజలందరూ ఎలా ఉంటారంటే ఆమె ఒక తాంత్రిక శక్తి, ఒక క్షత్రశక్తి అనుకుంటారు కానీ నిజంగా అది ఆవిడ కాదండి. ఆవిడ ఒక మహాతల్లి. ఆవిడ మనం అంటే పార్వతీదేవి ఆవిడ మనం ఒక శక్తి. ఆ అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకి ముందుగా మనశ్శాంతి, ఈ కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నా లేకపోతే ధన నష్టం కలిగి ఎవరైనా నష్టపోయి ఉన్నా వారికి తిరిగి ధనలాభం కానీ లేకపోతే పెళ్లి కాని వారికి ఈ హోమం చేయించుకోవడం వల్ల కానీ సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ లేకపోతే అన్నదమ్ముల సఖ్యత, కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నా వారి దగ్గర నుంచి బయటపడడం కానీ శత్రుపీడ, మనకి కొంతమంది వేరేగా నెగిటివ్ థింగ్స్ చేస్తూ ఉంటారు మన మీద, వాటి నివారణ ముందుగా వాటి యొక్క అదే క్షుద్ర శక్తులు కానీ వేరే వాళ్ళు మన దగ్గర వేరేనా ఏదైనా ప్రయోగించిన ప్రయోగాలు కానీ వాటి నివారణ కానీ అన్నీ ఈ అమ్మవారిని కొలుచుకున్న మా గురువు గారు శ్రీకరానందపూరి గారండి. గుంటూరులో ఉంటారు ఆయన. శ్రీ శ్రీ లలితా ప్రత్యంగిర పరమేశ్వరి పీఠం అని ఆయనకు ఒక పీఠం ఉంది. ఆయన దగ్గరికి గుంటూరు మారుతి నగర్ అండి. అక్కడ అమ్మవారి గుడి కూడా ఉన్నారు. తల్లి చక్కగా వెలిసి ఉన్నారు. ఆయన ద్వారా మనకి ఎంతో శక్తి కలిగిందని అంటే అందుకు ఉదాహరణ నేనండి. నా పేరు వాసిరెడ్డి అనురాధ. నేను ఎన్నో బాధల్లో ఉన్నాను. ఆ బాధల నుంచి ముందుగా నాకంటూ మనశ్శాంతి, నా కూతురు డాక్టర్, నా కొడుకు ఒక పెద్ద స్థాయిలో ఉన్నా కూడా అమ్మవారిని నమ్ముకున్నాం మేము. ఆ ఒక్క శక్తి ఎంత అనేది మేము నమ్మిన తర్వాత ఆ గురువుగారి ద్వారా మేము ఉపాసన తీసుకున్నాక ఆ శక్తి మేమెంత మనశ్శాంతిగా మేమెంత సంతోషంగా ఉన్నాం అనేది మమ్మల్ని చూస్తే తెలియాలి.